సరిగ్గా ఉంటాను, నాకు ఇంత పాండిత్యం వచ్చు, నాకు ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇంత బాగా నటించాను, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగస్తుడిని, ఇంత అధికారిని, ఇన్ని చెప్పుకున్న వాడి ఊపిరి వెళ్ళిపోయాక వాడిని తీసుకొచ్చి కొడుకు కట్టెల్లో పెట్టి అగ్నిహోత్రంలో వేల్చి కపాలం పగిలిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు స్నానం చేసి. అప్పుడు ఆ జీవుడు శరీరంలోంచి పైకి లేచి నిల్చుంటాడు. ఈ చుట్టూ ఉగ్రమైన భూతగణములను చూస్తాడు. నా వారన్న వారెవ్వరు ఉండరు. సూర్యాస్తమయానికి ముందే ప్రేత సంస్కారం అవుతుంది కాబట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళలేడు. ఆ శరీరంతో ఇక పంపరు బయటికి. కాబట్టి పగలున్నంతసేపు అక్కడే ఉండాలి. అవన్నీ చూసి హడిలిపోతాడు. ఇంతమంది నా వారని బతికున్నంత కాలం సంపాదించి వాళ్ళందరికీ పెట్టినటువంటి వాడు శరీరం కాలిపోయిన తరువాత నా అన్నవాడు లేక ఒక్కడు నిలబడిపోతే నా వారన్నవారు లేరని ఏడుస్తుంటే నేనున్నానని అభయం ఇవ్వడానికి అక్కడ నించున్నాను పార్వతి అన్నాడు.